టు మై ఛానల్ దీపు జ్యోత్స్న వ్లాగ్స్. కార్తీక మాసంలో లాస్ట్ వారం కుదిరింది నాకు పూజ చేసుకోవడానికి. ఈ వారం పూజ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినా. ముందు రోజే తమలపాకులు అన్నీ కావాల్సిన సామాన్లు, ఉసిరికాయలు, పువ్వులు అన్నీ మా ఆయనకు లిస్ట్ చెప్తే అన్నీ తీసుకొచ్చిండు. మార్నింగ్ మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ అయిపోయింది. ఇక్కడ బయట పూజ స్టార్ట్ చేసిన. తులసి చెట్టు కాడ చేస్తున్నా. ఉసిరికాయ దీపము ప్లస్ 365 ఒత్తులు ఉంటాయి కదా, అది 2 ఇప్పుడు ముట్టించుకుంటున్నా అనమాట. పూజ చేసుకుంటున్నా. ఈ పూజ మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు అసలు వీలు కాలేదు. చేసుకొని సిచ్యువేషన్ వచ్చింది, అందుకే పూజ చేసుకోలేదు ఆ రోజు. మొత్తం ఎట్లనో డిసప్పాయింట్ ఉండే ఆ డే అంతా. అందుకే ఇంకా ఈ నెక్స్ట్ వీక్ ఇది లాస్ట్ వారం కదా, ఈ వారం చేయాలని చేస్తున్నా. మీరు చేసుకున్నారా పూజ? మీ పూజ ఎట్లా అయింది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూస్తున్నా కానీ ఎవ్వరు కామెంట్ చేయట్లేరు. మీరు కామెంట్ చేస్తే కదా మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలిసేది. కామెంట్ చేయండి. ఒక చిన్న మెసేజే కదా, కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు మీ పూజ ఎట్లా చేసుకున్నారు అనేది నాకు చెప్పండి. కార్తీక మాసంలో చేసిరా లేదంటే మామూలుగా ఇట్లాంటి వారంలో నెక్స్ట్ వీక్లో అట్లా చేసుకున్నారా కూడా నాకు చెప్పండి. ఇంట్లో పూజ చేసుకుంటే ఆ రోజు అంతా పాజిటివ్ వైబ్స్ భలే అనిపిస్తుంది. నేను ఈ దీపం ముట్టించిన తర్వాత అది మొత్తం అయిపోయే వరకు నేను అక్కడనే కూర్చున్నాం, నేను నా కొడుకు ఇద్దరము. అసలు భలే ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించింది. ఆ వేడికి భలే వెచ్చగా అనిపించింది. వెదర్ చల్లగా ఉంది కదా, వెచ్చగా అనిపించింది. ఇంకా నేను అన్నీ రెడీ చేసుకుంటున్నా. ముగ్గేసిన, ఇది స్టార్ ముగ్గేసి దాని మీద తమలపాకులు, ఉసిరికాయలు, పువ్వులు అన్నీ పెట్టిన. ఈ దీపం తొందరగా అంటుకోవాలని హారతి కర్పూరం ఒకటి చిన్నగా పౌడర్లా వేసి దాన్ని కొనలకు అంటిస్తే ఈజీగా అంటుకుంటుంది కదా, అట్లా వేసి దీపాన్ని వెలిగించుకుంటున్నా. ఈజీగా అంటుకుంటుంది. కొబ్బరికాయ కూడా కొట్టాలి. ఇక్కడనే కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను, అందుకే ఇంట్లో కొట్టలేదు. ఎందుకో ఇక్కడ చేసుకోవాలనిపించింది, అందుకే ప్రశాంతంగా కూర్చొని పూజ మొత్తం ఇక్కడనే చేసుకుంటున్నా. మా చిన్నోడు భలే ముచ్చట చెప్తుండు నాకు. నేను పూజ చేస్తున్నాను సేపు వాడు ముచ్చట వినుకుంటా పూజ చేస్తున్నా. ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పుకుంటా నా పక్కన కూర్చుండు. మా జున్నేమో ట్యూషన్ పోయింది, మా ఆయనేమో పని పోయిండు. ఇద్దరమే చేసుకుంటున్నాం, నేను నా కొడుకు ఈసారి పూజ. కొబ్బరికాయ కొట్టి గట్టిగా దండం పెట్టుకున్నాను నేనైతే. అసలు ఈ పూజ అంతా శివాలయంకి వెళ్ళి శివాలయంలో చేసుకుందామని ఉండే. మా ఫ్రెండ్ అడిగితే వస్తా అని చెప్పింది, కానీ లాస్ట్ మినిట్లో తను రావద్దని ఇంకా రావట్లేనని చెప్పింది. వేరే చిన్న పని ఉండే తనకి. మా హస్బెండ్కి ఫోన్ చేస్తే తను కూడా వీలైతే వస్తలే అన్నాడు, కానీ ఇంకా నాకు నమ్మకం లేకుండే. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ చలి చాలా ఉంది, పిల్లల్ని తీసుకొని పోలేను అనేసి ఇంకా నేను ఇంట్లోనే చేసుకుంటున్నా తులసి చెట్టు దగ్గర. మనం ఎక్కడ చేస్తున్నామని కాదు, ఎట్లా చేస్తున్నామని ఇంపార్టెంట్ కదా, అందుకే ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లా చిన్న బాగుంది కదా, వెచ్చగా భలే హాయిగా ఉంది. ఫైనల్గా లాస్ట్ వారం నా పూజ. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అన్నది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.